మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులుగా జీవించటమే, మీరు జారత్వానికి దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటున్నాడు, తిమోతి జారత్వమునకు దూరంగా పారిపోయా. అంటే శరీర కోరికలు నీలో బాగా ప్రేరేపిస్తూ ఉన్నాడు. పాపం కొరకు నీ శరీరం నేను బాగా ప్రేరేపిస్తున్నప్పుడు వాడికి దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేయ్యా. జారత్వానికి దూరంగా పారిపో, పరిశుద్ధంగా జీవించు, ప్రత్యేకంగా జీవించు. నేను పిలిచింది ఎందుకో తెలుసా? అందరితో కలిసిపోవడానికి కాదు, ప్రత్యేకంగా జీవించు. ప్రత్యేకంగా జీవించడం నేను దీవిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా మన జీవితాల్లో పరిశుద్ధి కలిగి జీవించాలి. మనము మన యొక్క జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో లోకమాలిని అంటించుకోకుండా మనం జీవించగలగాలి. లోకంలో ఉన్నటువంటి దుర్నీతి, లోకంలో ఉన్నటువంటి అపవిత్రత, లోకంలో ఉన్నటువంటి మురికిని అంటించుకోకుండా దేవుని కొరకు జీవించాలి. అది దేవుని యొక్క చిత్తం. మనందరూ కూడా మంచి హృదయాలు కలిగి ఉండాలి, మనందరూ కూడా మంచి స్వభావాలు కలిగి ఉండాలి, మనందరూ మంచి నడక మనము కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి. తిమోతి గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈకోనియలోను లుస్త్రలోను తిమోతి మంచి సాక్ష్యము పొందినటువంటి వాడు. ఉదయకాల సమయంలో నేను ఒబేదెదోము గురించి మాట్లాడుతూ వచ్చాను. ఒబేదెదోము తన జీవితంలో ఎంతో దీవించబడ్డాడు. ఎందుకో తెలుసా? దేవుని మందసాన్ని 3 నెలలు తన ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుని మందసాన్ని క్యారీ చేయటం అంటే చిన్న విషయం కాదు. పట్టుకున్న వాళ్ళు చచ్చిపోయారు. ఉజ్జా అనేటువంటి వ్యక్తి దేవుని మందసాన్ని పట్టుకున్నాడండి. జస్ట్ వాస్తవానికి దావీదు పురానికి ఆ మందసం వెళ్తూ ఉంది. బండి ఎక్కించి ఆ యొక్క ఆవులు, పాడి ఆవులు ఏం చేస్తున్నాయి, దాన్ని మోస్తా వెళ్తున్నాయి. కరెక్ట్గా ఒక ప్రాంతానికి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే, మనం ఆ ప్రాంతానికి కూడా మీకు తెలియజేస్తాను. ఆ ప్రాంతం దగ్గరికి వచ్చేటప్పటికి, నాకోను కళ్ళెం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే, ఆ బండి కొద్దిగా గొంతలో పడింది. కొద్దిగా గతుకులు ఉన్నాయేమో అక్కడ తెలీదు, నిజంగా అలా ఒరిగిందండి. బండి అలా ఒరిగేటప్పటికి ఉజ్జా అనేటువంటి వ్యక్తి హీరో అనుకుని దేని పట్టుకున్నాడు? వెళ్ళి దేవుని మందసాన్ని పడిపోకుండా పట్టుకుని, ఈయనెవరు? దేవుడు చూసుకుంటాడు కదా ఆ మందసం, ఆయన జాగ్రత్త వహిస్తాడు కదా. అనవసరంగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి మొయ్యాల్సినటువంటి వాడు పట్టుకున్నాడండి. పట్టుకోగానే అక్కడే మరణిస్తాడు ఉజ్జా. దావీదు దృశ్యాన్ని చూసి గజగజలు ఆడిపోతాడు. ఇప్పుడు ఎక్కడ తెచ్చుకుంటున్నాడు? దావీదు పురాణం తెచ్చుకుంటున్నాడు. గజగజలాడిపోయాడు. కానీ అటువంటి టైంలో ఇంకా దావీదు విరమించేసుకున్నాడు. అయ్యి బాబోయ్, ఇటువంటి మందసాన్ని నా రాజ్యంలోకి తీసుకొచ్చానంటే ఏమవుతుందా అని చెప్పి ఎవరు ఈ మందసాన్ని ఇంట్లో పెట్టుకుంటారంటే, అప్పుడు వచ్చాడు ఒక స్క్రీన్ మీదకి. ఎవరు తెలుసా? ఒబేదెదోము అనేటువంటి ఇత్తీయుడు అనేటువంటి ఒబేదెదోము వచ్చి, అయ్యా రాజా, ఆ మందసం నా ఇంట్లో పెట్టుకుంటాను. మరి చూస్తున్నావు కదా, ఎన్ని వేల మంది చచ్చిపోతున్నారు. అక్కడేమో ఫిలిష్తీయుల్లో ఆ యొక్క మందసం ముందు ఆ దాగోను దేవత ఏమైంది? బోర్లా పడింది. దీని శక్తికి ఏ విగ్రహం కూడా తాళలేకపోతుంది. అందుని బట్టి అక్కడ విగ్రహం కింద పడిపోయింది. మరుసటి రోజుకి ఆ విగ్రహం యొక్క తలా చేతులు ఖండించబడ్డాయి. ఆ యొక్క మందసాన్ని ఎక్కడైతే తీసుకెళ్తుందో అక్కడ భయంకరమైనటువంటి వైరస్లు, భయంకరమైన బొబ్బర్లు, భయంకరమైన దద్దుర్లు వచ్చేస్తున్నాయి. ప్రజలు చాలా అస్వస్థులు అయిపోతున్నారు. మరి నువ్వు ఎలా క్యారీ చేద్దాం అనుకుంటున్నావు, ఎలా ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటుంటే, అప్పుడు తనంటాడు, నా యొక్క జీవితము, నా యొక్క ఇల్లు దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా ఆహ్వానమే. తన పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడు, పరిశుద్ధత కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ పరిశుద్ధమైనటువంటి విధానంలో ఆ మందసాన్ని తన ఇంట్లో చేర్చుకున్నాడు కాబట్టి తన జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. ఉజ్జా చనిపోయాడు దేవుని మందసాన్ని పట్టుకుని. 20 సంవత్సరాలు ఆ యొక్క మందసము, 20 సంవత్సరాల ఆ మందసము ఎవరింట్లో ఉంది? అబీనాదాబు అనేటువంటి వ్యక్తి కుటుంబంలో ఉంది. 20 సంవత్సరాలు అబీనాదాబు అనేటువంటి వ్యక్తి జీవితంలో మందసం ఉన్నప్పటికీ దీవించబడలేదు. అతని కుమారుడు ఎలియాజరు కూడా ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఈ మందసాన్ని మా ఇంట్లో పెట్టడానికి నేను ప్రతిష్ఠ చేసుకుంటాను, ఈ మందసాన్ని యొక్క బాగోగులు చూడడానికి, ఈ మందసాన్ని క్లీన్ చేయడానికి, ఈ మందసాన్ని మా ఇంట్లో పెట్టుకుని ప్రతిష్ఠ చేసుకున్నటువంటి ఎలియాజరు దీవించబడలేదు. కానీ 3 నెలలు మాత్రం దేవుని మందసాన్ని తన ఇంట్లో పెట్టుకున్నటువంటి ఒబేదెదోము మాత్రం దీవించబడ్డాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క వస్తువులు, దేవుని సన్నిధిని పరిశుద్ధతో మనం చేయాల్సినటువంటి వారికి ఉన్నాం. దేవుని యొక్క బాధ్యతను అప్పగించినప్పుడు పరిశుద్ధమైన తలంపులతో దేవుని యొక్క పరిచర్య నువ్వు చేయాలి. పరిశుద్ధమైన విధానంతో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి. ఒకవేళ నేనే గనక అపరిశుద్ధతో దేవుని కార్యం జరిగిస్తే దేవుని ఉగ్రత నా మీద దిగి వస్తుంది. అర్థమవుతుందండి? సో దేవుని కొరకు వాడబడాలనుకునేటువంటి వారు పరిశుద్ధమైనటువంటి తలంపులతో, పరిశుద్ధమైనటువంటి జీవితంతోనే వారు దేవుని యొక్క సేవ చేయాలి తప్పించి దేవుని సేవ ఒక వ్యాపార ఉద్దేశంతోనో
లేకపోతే దేవుని సేవ ఏదో అపవిత్రంగా చేశారా, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వస్తుంది. హోప్నీ ఫినియాసులు నిజంగా పాస్టర్ గారి పిల్లలే, ఏలీకి 2 కుమారులు హోప్నీ ఫినియాసులు, భయంకరమైన జారులు, వ్యభిచారులు, యుద్ధంలో వారు మరణిస్తారు. భయంకర ఉగ్రత వారి మీద దిగి వచ్చింది. అందుని బట్టి దేవుని సేవ అనేటువంటిది ఆషామాషి కాదు. దేవుని సేవ అంటే ఆట పాట కాదు. దేవుని సేవ అంటే పరిశుద్ధమైన విధానంలో దేవుని సేవ జరిగించాలి, ప్రత్యేకించుకోవాలి, ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి జీవించాలని దేవుని నాకు సెలవుస్తూ ఉంది. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే ఇంకొకటి ఏంటంటే, యోసేపు కూడా తన జీవితంలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అతడు తన వస్త్రం నా చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయినని ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. సో ఆ పోతీఫర్ భార్య యోసేపుని ఎప్పుడైతే పాపం కొరకు ఆకర్షించిందో తన వస్త్రాన్ని విడిచిపెట్టాడు, కానీ తన మానాన్ని, తన సౌశీల్యాన్ని, తన శీలాన్ని విడిచిపెట్టలేదు. ఎవరు? యోసేపు. ఈరోజు యోసేపు మనందరికీ కూడా గొప్ప మాదిరికరంగా ఉన్నాడు. ఆడు మంచి మాట రాస్తాడు, నేను ఎట్లెంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపాన్ని కట్టుకుందును, నేనెట్లెంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపాన్ని కట్టుకుందునని నిజంగా యోసేపు యథార్థతో మాట్లాడాడు. యోసేపు దేవునికి ఇష్టడయ్యాడు. మనం కూడా పరిశుద్ధత కలిగి జీవించాలి. మీరు పరిశుద్ధులు ఒకటి అనగా మీరు జాగ్రత్తకు దూరంగా ఉన్నట్టుగా దేవుని చిత్తం. 4 చెప్పనా, క్రీస్తు మాదిరిని కలిగి ఉండటం దేవుని యొక్క చిత్తం. దేవుడు ఎందుకు మనందరికీ ఆయన ఆ మాదిరిని ఎందుకు ఉంచాడు? ప్రతి విషయంలో కూడా క్రీస్తు మనకు మాదిరి. ప్రార్థించే విషయంలో మాదిరి, ఆయన మాటల విషయంలో మాదిరి, ఆయన నడవడికి ఒక మాదిరి. ఈ ప్రపంచంలో జీసస్ ఈజ్ అ పర్ఫెక్ట్ రోల్ మోడల్. ప్రైజ్ గాడ్. ఆయన రోల్ మోడల్గా చేసుకున్నటువంటి వారు లిస్ట్ తీశానంటే ప్రపంచంలో ది బెస్ట్ పీపుల్ వస్తారు. మన భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈజ్ ద 2nd ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సర్వేపల్లి రాధాకృష్ణన్ యేసు ప్రభు అనుచరుడు అంటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన అనుసరించాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఉత్తమమైన బోధకుడు అంటే టీచర్స్. నేను ఒక మాట చెప్తున్నాను, హూ ఈజ్ ద బెస్ట్ టీచర్ అని అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ అని మీరు చెప్తారు. ఎందుకంటే మన భారతదేశంలో బెస్ట్ టీచర్ ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. అతని యొక్క పుట్టినరోజు రోజునే మనందరం ఏం చేస్తాం? ఉపాధ్యాయ దినోత్సవం చేస్తాం. ఈజ్ ద బెస్ట్ టీచర్ ఇన్ అవర్ నాలెడ్జ్. బట్ ఆయనకి బెస్ట్ టీచర్ ఎవరో తెలుసండి? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు జగద్గురు అంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జగద్గురు, వాస్తవానికి జగద్గురు అని చెప్పి శంకరాచార్యులను అంటారు. ఏమంటారు? జగద్గురు అని ఎవరిని అంటారు? జగద్గురు ఆయన కాదు, యేసు ప్రభు వారు. నేను గురువుకున్న లక్షణాలు చెప్తాను. గురు సాధు నిర్మల హృదయ కామ క్రోధ జితేంద్రియ యతస్ గురు లక్షణం అని చెప్పబడితే, గురువు అనేటువంటి వాడు గురు సాధు నిర్మల హృదయ కామ క్రోధ జితేంద్రియ యతస్ గురు లక్షణం. ఏ గురువు అయినా సరే కామ క్రోధాలని, ఆ జితేంద్రియాల్ని జయించాడా? నేను చెప్తున్న శంకరాచార్యులు ఏమి పాపాన్ని జయించినటువంటి వ్యక్తి ఏం కాదు. నాలో పాపమందులు ఎవరు స్థాపించగలని చెప్పినటువంటి వ్యక్తి కాదు ఆయన. క్రీస్తు పుట్టిన 700 సంవత్సరాల తర్వాత ఆయన పుట్టాడు. శంకరాచార్యులు ప్రపంచం భారతదేశంలో ఆది శంకరాచార్యులు ఎవరు? ఆయన ఎవరట? జగద్గురు అట. జగద్గురు అని కాదు, గురువుకు ఉండాల్సిన లక్షణాన్ని కూడా ప్రభువులో మాత్రమే ఉన్నాయని చెప్పినటువంటి వాడు సర్వేపల్లి రాధాకృష్ణన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన దగ్గరికి, సర్వేపల్లి రాధాకృష్ణన్ దగ్గరికి సుధాకర్ మీనన్ అనేటువంటి వ్యక్తి చూడండి, ఇక్కడ చెప్తా ఉన్నాడు కదండి. ఒకసారి స్క్రీన్లో కూడా మనలో ఇచ్చారు. యాజ్ ఫర్ మై నాలెడ్జ్ దెర్ ఈజ్ ఓన్లీ 1 person డిజర్వింగ్ టు బి కాల్డ్ యాజ్ గురు. మీకు ఇక్కడ వస్తుందండి. నేను చెప్పింది అవాస్తవం కాదు. ఇక్కడ రాధాకృష్ణన్ గారు చెప్పిన అంశము, యాజ్ ఫార్ యాజ్ మై కన్సర్న్, యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ దెర్ ఈజ్ ఓన్లీ 1 person డిజర్వింగ్ టు బి కాల్డ్ యాజ్ గురు. ఈజ్ నన్ అదర్ దాన్ జీసస్ ఆఫ్ నజరేత్ అని ఎవరు చెప్పారు? ఏమంటే ఊరికనే చెప్పలేదండి, వాళ్ళు జీవితాన్ని బాగా పరిశీలన చేసి. నేను ఒక్క మాట చెప్తాను, క్రీస్తుని వ్యతిరేకిస్తున్నటువంటి వారులారా, ఒక మాట, మీరు క్రీస్తుని గురించి ఆలోచన చేయండి, అధ్యయనం చేయండి. 1 సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు తీసుకోండి. ప్రభు యొక్క జీవిత చరిత్రను ఆలోచన చేయండి. ఆయన పరిశుద్ధులైన విషయం మీకు అర్థమవుతుంది. ఆయన చేసిన కార్యాలు మీకు అర్థమవుతాయి. ఈ ప్రపంచంలో ఆయన వలె జీవించినటువంటి మానవుడు లేడు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడు మనకు ఆదర్శప్రాయుడైన ఆయన అంటున్నాడు, నన్ను ఫాలో అవ్వండి అంటున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏసైని ఫాలో అయితే నష్టపోతామండి? ఏసైని ఫాలో అయితే మనం నేరుగా దేవుని రాజ్యానికి వెళ్తాం. నిజంగా ప్రభువుని అడిగారు అనుకోండి, మీరు ప్రభువా ఎందుకు వచ్చారయ్యా నరవతారుగా, పరలోక రాజ్యంలో ఆత్మస్వరూపిగా ఉండిపోయి అక్కడే కార్యాలు జరిగించు కదా అంటే, ప్రభు అంటాడు, నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను తెలుసా? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే. టు ఫుల్ఫిల్ మై డిజైర్ ఆఫ్ మై ఫాదర్ ఐ జస్ట్ కేమ్ హియర్. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి.
తండ్రి నా పట్ల ఎటువంటి చిత్తాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. తండ్రి నన్ను ఈ లోకానికి పంపించింది ఎందుకో ఆ చిత్తాన్ని తెలుసుకుని ఆ టాస్క్ ముగించాను. అందరూ పెట్టే సిరువులు అంటాడు, ఏమో తెలుసా, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైంది అన్నాడు. ఏంటి సమాప్తమైంది? ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైంది. అదే మనం గ్రీకు భాషలో సమాప్తమైంది అనే మాటను టెట్లాస్టాయ్ అంటాం. ఏమంటాం? టెట్లాస్టాయ్. పలకండి ఈ మాట. ఈ మాట పలికితే మీకు గ్రీక్ కూడా వచ్చినట్టే. టెట్లాస్టాయ్. ప్రభు శిలువలో పలికింది ఇదే, టెట్లాస్టాయ్ అన్నాడు. టెట్లాస్టాయ్ అంటే అర్థం ఏంటంటే ఫినిష్డ్. కొంతమంది తమ్ముళ్ళు నా దగ్గరికి వచ్చి, అన్న అయిపోయిందన్న, మీరు నాకు పని అప్పగించారు, ఈ సౌండ్ విషయంలో పలానా కొనమన్నారు అన్న, అయిపోయిందన్న, ఇదిగోన్న బిల్స్ అన్న చేతికిచ్చి, ఆ టైంలో సమాప్తమైంది అన్న, కంప్లీట్ అయిపోయిందన్న అని చెప్పేటప్పుడు వాళ్ళు ఇంకో మాట, అన్న టెట్లాస్టాయ్ అంటే అయిపోయిందన్న, నా పని అయిపోయింది, సక్సెస్ఫుల్గా చేశానన్న, నాకు సెలవు ఇవ్వండి అని అంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డ్రాయింగ్ వేస్తున్నప్పుడు ఒక పెయింటర్ చక్కగా పెయింట్ అంతా కూడా ముగించేశాడు. ముగిన తర్వాత చివరికి అంటాడు టెట్లాస్టాయ్ అంటాడు, అంటే ముగించబడింది. ఇన్ ద సేమ్ వే యేసు ప్రభు వారు కూడా సిలువలో ఆయన యాగాన్ని అంతా ముగించిన తర్వాత, ఆయన కార్యం అంతా ముగించిన తర్వాత సిలువలో అంటున్నాడు సమాప్తమైంది, టెట్లాస్టాయ్ అన్నాడు. సమాప్తమైంది. ఏంటి సమాప్తమైంది అంటే తెలుసా? తండ్రి అయినటువంటి దేవుడు తన పట్ల కలిగిన చిత్తాన్ని నెరవేర్చాడు, సమాప్తం చేశాడు. ఈరోజు మనం చచ్చిపోతున్న టైంలో ఆఖరి గడియల్లో, ప్రభువా నా పట్ల నువ్వు ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నావో ఆ ఉద్దేశాన్ని అంతా సఫలపరచని టెట్లాస్టాయ్, ఐఎమ్ కమింగ్ టు యువర్ ప్రజెన్స్ అని చెప్పగలిగితే ఆ జీవితాలు ఎంత ధన్యమండి. అపోస్తలుడైన పౌలు చేశాడు అది. తిమోతితో అంటాడు, మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు ఏ కిరీటం ఉంది? నీతి కిరీటం ఉంది. వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్ అండి. వాట్ ఏ గ్రేట్ కన్ఫెషన్. నిజంగా మరణ టైంలో వాంగ్మూలం అంటారు. ఏంటండి గుర్తుంటాయి మీకు? నాకే మంచి తెలుగు వచ్చేస్తుంది ఈ రోజున. వాంగ్మూలం అంటే అర్థం ఏంటి? చచ్చిపోతున్న టైంలో ఒక రిపోర్ట్, ఒక స్టేట్మెంట్ వాంగ్మూలం అంటారు. నిజంగా నీ మరణ టైంలో కూడా ఇంకా ఆఖరి క్షణాలు ఉన్నప్పుడు యేసయ్యతో అంటున్నావా, ప్రభువా మంచి పోరాటం పోరాడనయ్యా, నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చావో, నా పట్ల ఎటువంటి చిత్తాన్ని అయితే నువ్వు రాసుకున్నావో అదంతా నెరవేర్చని నేను అనుకుంటున్నాను. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకుని, ఎక్కడా కూడా విశ్వాసంలో దిక్కులు చూడాల, విశ్వాసంలో అటు ఇటు తప్పటడుగు లేదు, విశ్వాసంతో నడిచాను, జీవకిరీటం రెడీ చేసుకో ప్రభువా అని చెప్పగలిగితే అటువంటి జీవితాల కోసమే కదా దేవుడు ఈ రోజున ఆయన ఆశిస్తున్నాడు. కెన్ యూ బీ ఇన్ దట్ గ్రూప్? నువ్వు ఆ గ్రూప్లో ఉండగలుగుతావా? దట్స్ వాట్ మై మెసేజ్ టుడే.